అటవీ ప్రాంతాలు సంపద రక్షణకు అటవీ శాఖ ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోనుంది. శాసనసభ్యులతో పాటు కొత్తగా ఎన్నికైన సర్పంచులను కలిసి అటవీ రక్షణ ఆవశ్యకతతో పాటు కలప అక్రమ రవాణా, వన్యప్రాణుల వేట నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని సిబ్బందిని ఆదేశించింది. కలపకోత యంత్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని మిల్లుల వద్ద కలపకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలని అటవీ, పోలీసు అధికారులు మిల్లుల యాజమానులకు స్పష్టం చేశారు. అటవీ సంపద రక్షణలో భాగంగా వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులను కలవాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సహా సర్పంచ్లతో అటవీ శాఖ అధికారులు, స్థానిక సిబ్బంది సమావేశం కావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అటవీ ప్రాంతాలన్నీ సురక్షితంగా ఉండాలని, ఒక్క చెట్టు కొట్టడానికి వీలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల స్పష్టం చేశారు. జంగిల్ బచావో, జంగిల్ బడావో నినాదంతో ముందుకెళ్లాలని చెప్పారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ప్రజాప్రతినిధుల సహకారం కోరాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో అధికారులు, సిబ్బంది దశలవారీగా భేటీ కానున్నారు. ఆయా ప్రాంతాల్లో 4 విడతల్లో హరితహారం కింద చేపట్టిన పనుల వివరాలు, కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు చేయాల్సిన పనులపై వారికి వివరిస్తారు. పచ్చదనానికి కృషి చేసే గ్రామాలు, వ్యక్తులకు ప్రభుత్వం హరితమిత్ర అవార్డులు, రివార్డులు ఇవ్వనున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తారు. అటవీ ప్రాంతాల సరిహద్దుల ఏర్పాటు, ఆక్రమణల నియంత్రణ, క్షీణించిన అడవుల పునరుజ్జీవనం, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు సమాచారాన్ని ప్రజాప్రతినిధులకు అందిస్తారు. సమీప అటవీ ప్రాంతాల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, కొత్త చెక్పోస్టుల ఏర్పాటు, పోలీస్, రెవెన్యూ అధికారులతో సమన్వయం, అటవీ రక్షణలో ప్రజలు, ప్రజాప్రతినిధుల విధులపై చర్చిస్తారు. కలప అక్రమ రవాణా, వేట నియంత్రణకు సహకరిస్తూ ఏ సమాచారం ఉన్నా తెలపాలని విజ్ఞప్తి చేయనున్నారు. కొత్త పంచాయతీల పాలక మండళ్లు కొలువుతీరినందున బాధ్యతలు చేపట్టిన రోజు గుర్తుగా వివిధ చోట్ల సర్పంచ్లతో అటవీ సిబ్బంది మొక్కలు నాటించారు. వాటి పెంపు బాధ్యతను పర్యవేక్షించాల్సిందిగా కోరారు. కలపకోత యంత్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాల్లోని సామిల్లుల లోపల, బయట సీసీ కెమెరాలు తప్పనిసరిగా అమర్చాలని పోలీసులు, అటవీశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రతి మిల్లుకు వచ్చే వాహనాలు, అందులో కలప ఏ రకమైంది, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడికి వెళ్తుందనే వివరాలు తెలుసుకునేందుకు ఆ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి చోట తప్పనిసరిగా స్టాక్ రిజిస్టర్ ఏర్పాటు చేసి అందులో కలప వివరాలు నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సామిల్లులు, కట్టెకోత యంత్రాలున్న ప్రాంతాల్లో తనిఖీ చేసిన అటవీశాఖ సిబ్బంది ఇల్లెందు సత్యనారాయణపురంలో 13 యంత్రాలు, సుమారు 6 లక్షల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు.